హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హోమ్ మేడ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను శారీ బ్లౌజు 34 to 36 బ్లౌజ్ యొక్క దాని ప్యాటర్న్ ఎలా మనం డ్రా చేసుకోవాలి అనేది నేను ఈరోజు పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది 33కి కూడా మనకి బ్లౌజ్కి కూడా మన 33 సైజు బస్ట్ సైజు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాటర్న్లో మనం బ్లౌజ్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనమాట. అయితే మనకి ఫస్ట్ బ్లౌజ్కి మనం ఇలా ఫోల్డ్ చేస్తాము క్లాత్ని. ఇది ఇటు సైడ్ ఫోల్డింగ్ సైడ్ అనమాట. ఇది ఫోల్డింగ్ సైడ్. ఫోల్డింగ్ సైడ్ మనం ఇలా బ్లౌజ్ అనేది ఇలా మనం క్లాత్ ఫ్యాబ్రిక్ ని ఇలా మనం ఫోల్డ్ చేసి ఉంచుతాము. ఈ మన సైడ్ అనే ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్ లో ఉండాలన్నమాట. పైనుంచి ఫస్ట్ మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ ని కట్ చేయడానికి డ్రా చేసి మనం కట్ చేయడానికి ఫస్ట్ మనం బ్లౌజ్ ని డ్రా చేయడానికి ఫస్ట్ మనం పైనుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. పైనుంచి అంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి, 34 నుంచి 36 కి షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి అనేది ఫస్ట్ చూసుకుందాం. మనం బ్లౌజ్ అనేది డ్రా చేసుకోవడానికి కటింగ్ కి ఫస్ట్ షోల్డర్ మనం తీసుకోవాలి. షోల్డర్ 34 to 36 కి స్టాండర్డ్ గా అయితే 15 ఇంచెస్ ఉంటుందన్నమాట. 15 ఇంచెస్ అనమాట షోల్డర్. మనకి టోటల్ షోల్డర్ తీసుకోవాలి. టోటల్ షోల్డర్ 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ లో నుంచి మనం ఇది డీప్ నెక్ పెట్టుకుంటున్నాము. డీప్ నెక్ కాబట్టి మనం 2 ఇంచెస్ మైనస్ చేయాలి. 2 ఇంచెస్ మైనస్ చేస్తే 13 ఇంచెస్ వస్తుంది. 13 ఇంచెస్ ని బై 2 చేయాలి. బై 2 చేస్తే 6.5 వస్తుంది. 6.5 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ 6.5 ఇంచెస్ ని మనం ఇక్కడ మెజర్ చేసుకొని టేప్ తో మనం పాయింట్ చేసుకోవాలని పాయింట్ మనం పెట్టాలి. ఇక్కడ 6.5 మనం ఇక్కడికి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 6.5 వచ్చింది. ఇక్కడికి 6.5 వచ్చింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5. మనం నెక్ విడ్త్ మొత్తం ఇది షోల్డర్ ఆఫ్ చేసి మనం ఇక్కడికి 6.5 చేసుకున్నాము. 6.5 లోని మనం నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటే 3.5 ఇంచెస్ మనకి షోల్డర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ రెండు మనం మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్క్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ రౌండ్ మనం డ్రా చేసుకోవడానికి షోల్డర్ డెప్త్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత షోల్డర్ డెప్త్ తీసుకోవాలి. షోల్డర్ డెప్త్ ఎంత తీసుకుంటామంటే ఇక్కడికి మనకి 6.5 వచ్చింది కదా. 6.5 కి ఈ 6.5 కి ప్లస్ 1/2 మనం యాడ్ చేస్తాము. హాఫ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ అనమాట మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. కిందకి 7 ఇంచెస్ కరెక్ట్ గా మనకి ఈ 6.5 దగ్గర నుంచి మెజర్ చేసుకొని 7 ఇంచెస్ కి మనం మార్క్ చేయాలి. ఇక్కడికి 7 ఇంచెస్ ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చింది అనుకుందాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్ చూసుకోవాలి. నెక్ బ్యాక్ నెక్ నేను 9 పెట్టుకుంటున్నాను. 9 ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలా మనం మెజర్ చేసుకోవాలి. 9 ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇలా నెక్ కూడా మనం ఒక బాక్స్ ఫామ్ చేసాము. ఓకే, నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఆర్మ్ హోల్ డెప్త్ తీసుకున్నాం, ఇది అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. అది 36 చెస్ట్ 36, టోటల్ ఏమో 36 వచ్చింది కదా. బై 4 చేస్తాం. బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. అదే మనం ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. 9 ఇంచెస్ మెజర్ చేస్తాం టేప్ తో. ఇక్కడికి వచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్. ఇలా మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1.5 ఇంచు మనం
ఇక్కడ మెజర్ చేస్తే 9 ఇంచెస్ ఎక్కడికి వచ్చింది అనుకున్నాం. ఇంకొక 1.5 ఇంచు మనకి సూయింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, కావాలి కదా, దానికి వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ 1/2 ఇంచు మనం షోల్డర్ డౌన్ తీసుకోవాలి. పైపట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి టోటల్ బ్లౌజ్ మొత్తం 15 ఇంచెస్ నేను 15 ఇంచెస్ రావాలనుకుంటున్నాను. 15 ఇంచెస్ కదా, ఇది వేస్ట్ లైన్. 15 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్. ఇది వేస్ట్ కదా, వేస్ట్ లైన్ మనకి వేస్ట్ 30 ఉంది. 30/4 8.5 ఇంచెస్ వచ్చింది అనమాట. మనం మెజర్ చేసుకొని 8.5 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ మనకి డాట్స్ లోకి కావాలి కదా, దానికి ఒక 3 ఇంచెస్. నెక్స్ట్ మనకు 1.5 ఇంచు ఖర్చుకి మొత్తం అనమాట. ఇలా ఇక్కడ వరకు వస్తుంది. ఇలా అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు వెనకాల డాట్స్ వేస్తాం కదా, దానికి 1 ఇంచు. నెక్స్ట్ 1.5 ఇంచు మనకి ఖర్చుకి. ఇక్కడ డాట్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3.5 ఉండేలా చూసుకోవాలి. మెజర్ చేసుకొని ఇక్కడికి 3.5 వచ్చింది అనుకుందాం. 3.5కి అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు మార్క్ చేసుకొని పైకి 4 ఇంచెస్. పైకి 4 ఇంచెస్ అన్నమాట. ఓకే, ఇలా మనం డ్రా చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ కూడా ఒక 1/2 ఇంచు డ్రా చేసుకుంటే అయిపోయింది అనమాట. టోటల్ ఇది 15 ఇంచెస్. ఇది 1/2 ఇంచు, ఇది 1/2 ఇంచు, ఇది 4 ఇంచెస్. ఇది ఉంది కదా మనకి, ఇందులో వచ్చేస్తుంది మనకి, సో ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి .5 ఖర్చుకి, ఇది ఖర్చుకి అనమాట. నెక్స్ట్ ఇది ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకున్నాం, ఒక 1/2 ఇంచు. ఇది మొత్తం మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 16 కదా, మనకి 8 రావాలి సగం. ఓకే, ఈ డౌన్ అనేది 7 ఇంచెస్. ఇది 3.5, ఇది 3. రైట్, ఇదన్నమాట బ్యాక్ పార్ట్. మనం ఇలా డ్రా చేసుకున్నాము. పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ దాని అలాగే మనకి టోటల్ 6.5 వచ్చింది కదా, ఇక్కడికి 6.5 వచ్చింది అనుకుందాం. 6.5లోని 3 ఇంచెస్ ఏమో నేను నెక్ విడ్త్ వదిలేస్తున్నాను. టోటల్ 6.5 కదా,
6.5, 3 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్, 3.5 ఏమో షోల్డర్. నెక్స్ట్ ఇక్కడ 6.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 7 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది 7 ఇంచెస్. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 7 ఇంచెస్, ఇక్కడ కూడా 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డెప్త్ అనేది 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కి ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని నెక్ షేప్ అనేది గీసుకోవాలన్నమాట. ఇంకా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి, షోల్డర్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ అనేది 36 కదా చెప్పాను, 36/4 9 ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చేటప్పుడు ఒక పావు ఇంచ్ ఇక్కడ ఒక పావు ఇంచ్ మనం వదులుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ మెజర్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక ఈ పావు ఇంచ్ వదులుకొని మనం ఈ మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ పావు ఇంచ్ మనకి హుక్ పట్టీలకి కాజాలకి ఉంటుందన్నమాట. ఈ పావు ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మనం ఒరిజినల్ మెజర్మెంట్స్ మెజర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు 36 సైజు 36/9 చేస్తే 36/4 చేస్తే 9 వస్తుంది. ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది అనుకుందాం 9, ఇక్కడికి డ్రా చేస్తాము. 1.5 ఇంచ్ మనకి ఖర్చుకి ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మనం పెట్టి మా షోల్డర్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చేతి రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా చేతి రౌండ్ తీసుకుంటాము. చేతి రౌండ్ అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి తీసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ మధ్యలో వదిలేసి తీసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కింద పార్ట్ మనం ఇక్కడ నుంచి బాడీ బెల్ట్ సైజ్ కాకుండా ఈ బెల్ట్ సైజ్ కాకుండా మనకి బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. స్టాండర్డ్ మెజర్మెంట్స్ లో అయితే ఒక 12 తీసుకుంటున్నాను నేను. 12 ఇక్కడికి వచ్చిందంటే మనకి ఇక్కడ 12 అనేది ఇక్కడికి వచ్చింది. మెజర్ చేసుకున్న తర్వాత 12 అనేది ఇక్కడికి వచ్చిందంటే ఒక లైన్ గీసుకొని లైన్ గీసుకున్నాను కదా. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. వేస్ట్ 30 ఉంది. 30/4 అంటే 8.5 అనమాట. 8.5 ఇక్కడికి వచ్చింది అనుకో, ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం డాట్స్ ఫామ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ అవసరం అవుతుంది. ఆ 3 ఇంచెస్ నెక్స్ట్ 1.5 ఇంచు ఖర్చుకి అనమాట. అయితే ఇప్పుడు డాట్స్ ఫామ్ చేసే ముందు ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మనం ఈ పైకి 1.5 ఇంచు మార్క్ చేసుకొని షేప్ అనేది మనకి బాడీ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తీసుకొని ఇలా బాడీ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనకి డాట్స్ ఫామ్ చేయాలన్నమాట. డాట్స్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ క్రాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకుందాము. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 3.5 తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ గా 3.5 వచ్చింది అనుకుంటే ఇట్స్ ఒక 1.5, ఇట్ సైడ్ ఒక 1.5 తీసుకొని పైకి ఒక 2.75 ఇంచెస్ మనం డ్రా చేసుకొని రెండు కలిపేసుకోవాలి. ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి ఉంటాయి కదా, ఇట్ సైడ్ సెంటర్ గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండేలా చూసుకొని పైన ఒక పావు ఇంచు కింద ఒక పావు ఇంచు పెట్టుకోవాలి, డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి కూడా మనకి
ఇక్కడికి మనకి 1.5 ఇంచ్ తేడా ఉంటుంది. ఈ మూడి మధ్య కూడా 1.5 తేడాతో మనం గీసుకోవాలన్నమాట. ఇది ఒక 1/2 ఇంచు, ఇది ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు గీసుకొని డ్రా చేసుకొని ఈ చుట్టూ కూడా మనకు 1.5 ఇంచెస్ గ్యాప్ ఉండాలి మూట్ల మధ్య. ఇప్పుడు కప్ సైజ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అయిపోయింది అనమాట. ఇది మనకి ఇక్కడ నుంచి ఇది ఒరిజినల్ మెజర్మెంట్స్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా అయింది. నేను ఎంతెంత తీసుకున్నానో ఇక్కడ రాస్తున్నాను, 1.5 అనమాట. నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి లెంత్ 2.75, ఇది 1.5, ఈ మధ్య డిస్టెన్స్ అనేది ఇది, ఈ లెంత్ అనేది 2.5, ఇది 1/2 ఇంచు దీనికి గ్యాప్, టోటల్ 8 ఇంచెస్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ నెక్ డెప్త్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను, దీనిది 7 ఇంచెస్, ఇది 3 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్. ఇది మనకి ఇదంతా కొలిస్తే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 రావాలి, 16 ఉంటుంది అదనమాట. ఈ మధ్యలో కూడా 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు ఉండాలి. ఇది 1.5 ఇంచెస్ ఖర్చు. ఇదనమాట ఫ్రంట్ పార్ట్ ఇలా అయింది. ఇప్పుడు బెల్ట్ కట్ చేస్తాం. ఇప్పుడు ఈ బాక్స్ ఇలా బాక్స్ ఫామ్ చేశాను కదా, అంటే ఇది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఈ బాక్స్ అనేది షేప్ ఉంది కదా, ఈ షేప్ నుంచి ఇలా మనకి ఇక్కడ బెల్ట్ వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ వచ్చేటప్పుడు ఈ కర్వ్కి మనకి అడ్జస్ట్ అయ్యేలాగా మనం ఈ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి కదా. సో షేప్ బెల్ట్ గీసేటప్పుడు మనకి ఈ 3 ఇంచెస్ని వదిలేసి ఇక్కడ నుంచి మనకి ఇలా ఇలా మనం లాగి పట్టుకున్నట్లయితే అప్పుడు మనకి మడతలోకి పోతాయి డాట్స్లోకి. సో ఆ 3 ఇంచెస్ వదిలేసి మనం మిగతాది 8 + 1.5 ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 10 ఇంచెస్కి అనమాట. 10 ఇంచెస్కి షేప్ బెల్ట్ గీసుకోండి, ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు, నెక్స్ట్ మనం కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక 10 ఇంచెస్ ఉంది అనుకుందాం, 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచెస్ నుంచి ఈ పైకి ఇప్పుడు హుక్ పట్టి వేస్తాం కదా, అటు సైడ్ ఉండాలన్నమాట. ఈ పైకి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉండాలన్నమాట. ఈ సెంటర్లోని 3.5 వచ్చిన దగ్గర మనకు కరువు తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఒక 3.5, ఇక్కడ నుంచి ఒక 3.5 వస్తుంది కదా, అక్కడ నుంచి ఇలా ఫస్ట్లోనే కరువు తీసుకుంటూ ఇక్కడ కొంచెం ఎక్కువ కరువు తీసుకొని ఇలాగనమాట. ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఉండేలాగా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఇలా మనం ఒక కర్వ్ ఫామ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ ఫామ్ చేసుకొని మనం డైరెక్ట్గా దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాం అనమాట. కట్ చేసి ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు మనం పైకి వదులుకొని ఇలా పైకి వదులుకొని చుట్టూరా ఒక 1/2 ఇంచులు వదులుకొని కట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే అంతే, ఇక్కడ మనం డెఫినెట్గా ఒక 1/2 ఇంచు వదులుకొని ఈ చుట్టూ ఇదంతా చుట్టూ సైడ్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా వదులుకున్నాం, సైడ్ కూడా వదులుకోకపోతే ఒక 1/2 ఇంచు వదులుకొని
కట్ చేసుకోవాలన్నమాట. ఈ కింద వైపు ఇదంతా 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇదన్నమాట. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.